ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలు థర్డ్ సర్గాలో 39 శ్లోకాల నుంచి. కౌసల్యాదేవికి రాముడు ఉద్భవించిన తర్వాత కైకేయ్యదేవికి భరతుడు, తర్వాత సుమిత్రాదేవికి కవలలు పుడతారు. తథా గ్రామ సహస్రాని బ్రాహ్మణేభ్యో ముదా దదౌ సువర్ణాని చ రత్నాని వాసాంసి సురభిః శుభాః. పిల్లలందరూ పుట్టిన తర్వాత దశరథ మహారాజు ఆనంద ఉత్సవంతో, ఎవరైతే వశిష్ఠుల వారు నీకు నలుగురు పుత్రులు కలుగుతారు అని చెప్పాడు, దానికి తగ్గట్టుగా కూడా పుత్రులు కలిగారు. ఉత్సవంలాగా వేల కొద్ది గ్రామాల్లో అనేక మందికి కూడా సువర్ణమైన ముద్రలు చేసి, అంటే బంగారమైన ముద్రికలు లేక రత్నాలని, ఎన్నో రకాలుగా వస్త్రాలని, అన్ని పైగా శుభలక్షణాలు సంపన్న, అంటే ఇచ్చేవి కూడా చాలా శ్రేష్టమైన వస్తువులు, గోవుల్ని కూడా బ్రాహ్మణులకి దానం చేస్తాడు ఆయన. యస్మిన్ రమంతే మునయో విద్యాయ జ్ఞాన విప్లవే తం కురుః ప్రాహ రామేతి రమణాత్ రామయేత్యపి. జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి, జ్ఞానంతో రావాలి అంటే అజ్ఞానం తొలగిపోవాలి. ఈ అజ్ఞానం కూడా మళ్ళీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటేనే తొలగిపోతుంది. అందుకే ఈ అజ్ఞానం అన్నది నశించిపోయిన మునుజనులందరూ కూడా ఎవరైతే బాగా రమిస్తూ ఉంటారంటే ఆ పరమాత్మ చిత్తమందు ఉంచుకుంటారు కాబట్టి ఆయన్నే ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటారు. ఆ స్వామి తన సౌందర్యం చేత భక్తుల యొక్క చిత్తాన్ని రమింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు. అలాంటి అర్థానికి తగినట్టుగా దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి కలిగిన ఆ బిడ్డ పేరు వశిష్ఠుల వారు రాముడు అన్న నామకరణం చేశారు. భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితం శత్రుఘ్నం శత్రుహంతారమేవం గురురభాషత. అలాగే ఈ సంసారాన్ని పోషించువాడటం వలన రెండో వాడంటే కైకేయి యొక్క కొడుకుకి భరతుడు, అంటే భారాన్ని వహించేవాడు అన్న నామకరణం చేశారు. సకల శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న కారణంగా మూడో పుత్రుడికి లక్ష్మణుడు, అంటే లక్షణాలన్నీ సంపన్నంగా ఉన్నవాడు. అలాగే శత్రు సంహారకుడైనందువలన నాలుగో కుమారుడికి శత్రుఘ్నుడు అన్న పేరు పెట్టారు. లక్ష్మణో రామచంద్రేణ శత్రుఘ్నో భరతేన చ ద్వంద్వీభూయ చరంతౌతో పాయసాంశానుసారతః. ఇక్కడ ఏదైతే పాయసం కౌసల్యాదేవి తన పాత్ర నుంచి సగం తీసుకుని సుమిత్రాదేవికి ఇచ్చింది, అలాగే కైకేయి కూడా తన పాత్ర నుంచి సగం తీసుకుని సుమిత్రాదేవికి ఇచ్చింది. దానికి తగ్గట్టుగా కౌసల్య కైకేయులు ఇద్దరూ ఏదైతే పాయసంలో సగసగ భాగాలు ఇచ్చారో ఆ తల్లికి, దానికి తగ్గట్టుగా లక్ష్మణుడు ఎప్పుడూ కూడా రామచంద్రుడికి జంటగా ఉంటాడు, శత్రుఘ్నుడు ఎప్పుడూ కూడా భరతుడికి జంటగా ఉండటం మొదలుపెట్టారు. రామస్తు లక్ష్మణేనాద విచరన్ బాలలీలయా రామయామాస పితరో చేష్టితేర్ ముగ్ధమాషిత్యేహ. లక్ష్మణుని వెంట సంచరిస్తూ శ్రీరామచంద్రుడు తన బాల్య చాపల్యముతో కూడిన అనేక లీలలతో, చేష్టలతో, వచ్చిరాని చిలుక పలుకులతో తల్లిదండ్రుల్ని ఆనందింపచేయటం మొదలుపెట్టాడు. పాలి స్వర్ణమయాశ్వాద్ధాపన్నముక్తా ఫలప్రభం కంఠే రత్నమణిప్రాత మధ్య ద్వీపీన కాంచితం. ఆ స్వామి ఆ లలాటంపై ముత్యాలతో అలంకరింపబడిన సువర్ణమయమైన అశ్వత్థ పత్రము దేదీప్యమానంగా ఎప్పుడూ అలరారుతూ ఉండేది. ఆ గొంతు దగ్గర, గళం దగ్గరేమో రత్నాలు మణులతో పొదగబడిన, ఇట్లా మళ్ళీ పులిగోరు ఆ పతాకంతో కూర్చిన హారం కూడా శోభాయమానంగా ధరించేవాడు. కన్నయోహ స్వర్ణ సంపన్న రత్నార్జు ఆ సటాలుకం శింజాణమణి మంజీర కటిసూత్రాంగ ద్వేవృతం. అలాగే చెవులకి ఇక్కడ అర్జున వృక్షం ఒక పచ్చి కాయల్లాగా ఉన్న రత్న జటితమైన సువర్ణమైన కుండలాలు వేలాడుతూ ఉన్నాయి. కాళ్ళకేమో అలాగే గణగణమని మ్రోగుతున్న మణిమయమైన నుపురములు, అలాగే బంగారు మొలతాడు, అలాగే దండ కడియాల చేత రాముడు ఇలాగ విభూషితుడై ఉన్నాడు. స్మితవక్త్ర పదశనమింద్ర నీలమణి ప్రభం అంగనే రింగమానం తం తన్నకానను సర్వతః. చిన్న చిన్న పలు వరుసలతో ఉన్న చిరునవ్వులతో ఇలా
చిందిస్తూ ఆ ఇంద్రనీలమణిలాగా ప్రకాశించే ఆ ముఖం కలిగిన ఆ బాలుడు రాజభవనం ముంగిట్లో ఆ లేగదూడల వెంట పడి పలు చోట్ల బాలగతితో దాగుడు మూట్లు ఆడుతున్నట్టుగా ఆ మహారాజు ఆ దశరథుడు చూసి ఎంతో ఆనందానికి లోబడుతున్నాడు. దృష్ట్వా దశరథో రాజా కౌసల్యాముదితదా భోక్ష్యమానో దశరథో రామమేహీతి చాసకృత్ ఆహ్వాయాయతి హర్షేణ ప్రేమ్ణా నాయాతి లీలయా ఆనయేతి చ కౌసల్య మాహసాసస్మితాసుతం. అక్కడ దాగుడు మూతలు ఆడుకుంటూ చూస్తున్న శిశువుని దశరథ మహారాజు అలాగే తల్లి అయిన కౌసల్య కూడా ఎంతో ఆనందానికి లోబడ్డారు. మహారాజు భోజనం చేయేటప్పుడు కూర్చుని రామ రామ్మ అంటూ పిలిచి చాలా ఆనందంగా మాటి మాటికి రా రా అంటూ పిలుస్తూ ఉండేవాడు. కానీ ఆ రాముడు ఆటల్లో ఎంతలాగా మునిగిపోయేవాడంటే తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఆటలు ఆడుకుంటూనే ఉండేవాడు. అప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి తీసుకుని రమ్మని కౌసల్యాదేవికి చెప్పేవాడు. దావత్యపి నా శక్నోతి స్పృష్టం యోగి మనోగతిం ప్రహస్వన్ స్వయమాయాతి కర్దమాంకిత పానిన కించిత్ గృహీత్వా కవలం పునరేవ పలాయతే. ఇలా కైకేయీదేవికి చెప్పితే కానీ ఇక్కడ యోగిజనులు చిత్తములకి ఏకైక ఆశ్రమైన ఆ పరమాత్మ ఇక్కడ కుమార రూపంలో ఉన్నాడు. ఆ రాముణ్ణి కౌసల్యాదేవి చాలా చక్కగా ఆయన వెనకాల పరుగుడు తీస్తూ ఆయన పట్టుకోలేకపోతుంది. ఆ సమయంలో తల్లి అలసిపోయి ఉండటం చూసిన ఆ రాముడు మళ్ళీ తానే స్వయంగా బురద అంటుకున్న చేతులతో నవ్వుతూ తల్లి దగ్గరికి వస్తాడు. అంతే, ఒక్కసారిగా మళ్ళీ తన యారా మళ్ళీ ఆయన వెనకాల పట్టుకోవటానికి ఇప్పుడు మళ్ళీ పరుగెత్తుతుంది. కౌసల్యా జననీ తస్యామాసి మాసి ప్రకుర్వతి వాయనాని విచిత్రాని సమలంకృత్య రాఘవం. తల్లైన కౌసల్యాదేవి రాముణ్ణి చక్కగా ఇలా మళ్ళీ పట్టుకుని ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆయనకి మళ్ళీ చక్కని వస్త్రాలు ఇవన్నీ ఆభరణాలతో అలంకరించి ప్రతి రోజు అలాగే ప్రతి నెల అనేక రకమైన మధుర మధుర పదార్థాలన్నీ ఆయనకి నచ్చినవన్నీ ఆయనకి తినిపించడానికి తయారు చేసి ఆయనకి పాపం ఇలాగా అందరికీ కూడా మళ్ళీ శుభ దినముల్లో ప్రతిసారి కూడా ముత్తైదువులకి అందరికీ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళకి ఇట్లాంటి వాయినాలు కూడా ఇచ్చేది. ఆపూపాన్మోదకాన్ కృత్వా కర్ణశుష్కలికాస్తథా కర్ణపూరాంశ వివిధాన్ వర్షవృద్ధౌ చ వాయనం. ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా అప్పాలు కుడుములు ఇట్లాంటి అన్ని పదార్థాలు ఎన్నో రకాలవన్నీ తయారు చేసి ముత్తైదులకి వాయినాలు ఇచ్చి పండుగగా జరుపుకునేది కౌసల్యాదేవి. గృహి కృత్వం తయా త్యక్తం తస్య చాపల్య కారణాత్ ఏకదా రఘునాథోసౌ గత మాతరమంతికే. ఇలా ఉత్సవంగా చేసుకుంటూ ఉన్నది. రాముడు దూకుడుతనానికి వలన కౌసల్యాకి ఇంటి పనులు చేయటానికి తీరిక లేకపోయేది. ఒకనాడు శ్రీరాముడు తల్లి దగ్గరికి వచ్చాడు. భోజనం దేహి మే మాతర్న శ్రుతం కార్యసక్తయ తతః క్రోధేన బాండాని లగుడేన హనత్తదా. ఆ స్వామి ఇలా మళ్ళీ కౌసల్యాదేవితో అన్నాడమ్మా, నాకేమైనా తినటానికి ఇవ్వు. కానీ తల్లి తన పనిలో ఇలా లీనమైపోయిన కారణంగా అతని మాటలు వినలేదు. అప్పుడు చిరుకోపాన్ని నటిస్తూ అతడు ఒక కర్రని తీసుకుని అక్కడున్న పాత్రలన్నిటినీ కూడా పగలగొట్టేశాడు రాముడు. శిక్యస్వం పాతయామాస ద్రవ్యం చ నవనీతకం లక్ష్మణాయ దదో రామో భరతాయ యథాక్రమం. ఉట్టి మీద ఉన్న పాలు పెరుగు వెన్న అన్ని కింద పడిపోతాయి. అక్కడున్న ఆ పాలను పెరుగును వెన్నను అంతని క్రమక్రమంగా వీళ్ళందరూ ఒకళ్ళనకాడ ఒకళ్ళు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ను అందరికీ పంచిపెట్టేశాడు రాముడు. శత్రుఘ్నాయ దదో పశ్చాద్దధి దుగ్ధం తథైవ చ సూధేన కతితే మాత్రే హాస్యం కృత్వా ప్రధావతి. ఇలా వాళ్ళందరికీ పంచిపెట్టేశాడు. అప్పుడు లీలగా వంటవాడు వెళ్ళి కౌసల్యమాతకు ఆ విషయాన్ని చెప్పగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆగతాం తాం విలోక్యాదా తతః సర్వేః పలాయితం కౌసల్య దావమానాపి ప్రస్ఫాలంతి పదే పదే.
తల్లి రావటం చూసి ఆ చిన్నపిల్లలందరూ కూడా నలుగురు పారిపోయారు. తల్లి కౌసల్య కూడా వారి వెంట పరిగెట్టింది, కానీ ఆమె అడుగడుగున తడబడుతూనే ఉంది. రఘునాథం కరే ధృత్వా కించిన్ను వాచ భామిని బాలభావం సమాశ్రిత్య మందం మందం రురోధః. చివరికి ఆమె రాముని ఎలాగోలాగా మొత్తానికి పట్టుకుంది, కానీ అప్పుడు ఆమె ప్రేమ వశమున ఏమీ అనలేకపోయింది. అంతటా రాముడు కూడా ఆ బాల స్వభావంతో మెల్లమెల్లగా బుంగమూతితో మళ్ళీ ఏడవటం మొదలుపెట్టాడు. ते सर्वे लालिता मात्रा गाढमालिङ्गयत्नतः ఏవమానంద సందోహ జగదానంద కారక. అప్పుడు వారందరూ కూడా భయపడుతుండగా చూసిన తల్లి వారందరినీ కూడా ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని గాఢంగా హత్తుకుంది. అటువంటి ఆనందఘనుడు, జగత్తుకి ఆనందాన్ని ఇస్తున్నవాడు, ఆనందానికి మూలమైన వాడు, సచ్చిదానంద స్వరూపమైన ఆ పరమాత్మ మాయగా ఆ బాల రూపంలో ఇలా లీలలు చేశాడు. మాయా బాల వప్పురుత్రుత్వ రమయామాస దంపతి అతకాలేన తే సర్వే కౌమారం ప్రతిపేధిరే. బాలరూపాన్ని ధరించి మాయలు చేస్తున్న రాముడు, అలాగే రాజదంపతులైన కౌసల్య దశరథుడు కూడా ఆనందింపచేశాడు. ఆ తర్వాత కొంతకాలం గడవగా ఆ నలుగురు సోదరుడు బాల్య వ్యవస్థను దాటి కౌమార ఆ స్థితికి ప్రవేశించారు. ఆ అవస్థకి చేరుకున్న తర్వాత ఉపనీత వశిష్ఠేన సర్వ విద్యా విశారదాః ధనుర్వేదే చ నిరతాః సర్వశాస్త్రార్థ వేదినః. అప్పుడు వశిష్ఠ మహర్షి వారికి ఉపనయన సంస్కారాలన్నీ చేసి లీల చేతనే మానవ రూపాన్ని ధరించి సకల లోకనాథులకి, అంటే ఆ నలుగురు సోదరులు కూడా సకల శాస్త్రాలు అన్నీ కూడా నేర్పించటం మొదలుపెట్టారు. బభూవుర్జగతాం నాదా లీలయా నరరూపిణః లక్ష్మణస్తు సదా రామమనుగచ్చతి సాదరం. ధనుర్విద్య మొదలైన సకల విద్యలందు కూడా పారంగతులయ్యారు ఆ నలుగురు. ఆ సోదరులు అందరిలో కూడా లక్ష్మణుడు సేవ్య సేవక భావంతో ఆదరపూర్వకంగా ఎప్పుడు రాముని అంటబెట్టుకునే అనుసరిస్తూ ఉండేవాడు. ఎలా అయితే రాముని అంటబెట్టుకుని ఇతనున్నాడో, అలాగే సేవ్య సేవక భావేన శత్రుఘ్నో భరతం తథా రామశ్చాపధరో నిత్యం తూణీ బాణాన్వితః ప్రభుః. శత్రుఘ్నుడు కూడా భరతుని ఎప్పుడు వెంటబెట్టుకుని ఉండేవాడు. ఆయన సేవించుకోవటంలో ఎప్పుడు తత్పరుడై ఉండేవాడు. లోకనాథుడైన శ్రీరాముడు ప్రతినిత్యము కూడా లక్ష్మణుతో కలిసి ధనుర్బాణాలని అమ్ముల పొదని చేపట్టుకుని అశ్వారూఢుడై క్రూర మృగముల్ని సంహరించడానికి అడవులకి వెళ్ళేవాడు. అశ్వారూఢో వనం యాతి మృగాయాయేహ సలక్ష్మణః హత్వా దృష్ట్వా మృగాన్ సర్వాన్ పిత్రే సర్వం న్యవేదయత్. అక్కడ సింహాలు, పెద్ద పులులు, దృష్ట మృగములు ఇవన్నీ కూడా, అంటే నిజంగా క్రూర మృగాలన్నీ అడవిలోనే ఉంటాయి. ఆ క్రూర మృగాల్ని వధించి ఆ విషయాలన్నిటినీ కూడా వినయపూర్వకంగా తండ్రికి నివేదించేవాడు ఆ రాముడు. ప్రాతర్తాయ సుస్నాతః పితరావభివాద్య చ పౌరకార్యాణి సర్వాణి కరోతి వినయాన్వితః. ఆ రాముడు ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో లెగటం, స్నానము చేసి తన తల్లిదండ్రులకి నమస్కరించుకునేవాడు. తర్వాత వినయంతో ఆ నగరవాసులకి హితానికి సంబంధించిన కార్యాలన్నిటినీ కూడా చక్కబెట్టేవాడు. బంధుభిః సహితో నిత్యం భుక్త్వా మునిభిరన్వహం ధర్మశాస్త్ర రహస్యాన్ని శృణోతి వ్యాకరోతి చ. తర్వాత తన బంధువులతో కలిసి భోజనం చేసి ప్రతిరోజు మునిజనులతో మళ్ళీ ధర్మశాస్త్ర రహస్యాలన్నీ కూడా వినేవాడు. స్వయంగా వాటిని మళ్ళీ వ్యాఖ్యానించేవాడు. ఏవం పరాత్మా మనుజావతారో మనుష్యలోకాననుసృత్య సర్వం చక్రే అవికారి పరిణామహీను. ఇలా నిర్వికారుడు, పరిణామరహితుడు, అంటే మార్పులు చేర్పులు లేని ఆ పరమాత్మ అవతారాన్ని తీసుకుని మళ్ళీ ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థలోకి వెళ్ళినట్టుగా, ఇలా మానవుడిగా అవతరించి మానవులు ఆచరించేవన్నీ కూడా అనుసరించి సకల కార్యక్రమాలు చేసి, కానీ ఆలోచిస్తూ ఉండగా ఆ స్వామి రాగద్వేషాది వికారాలు లేనివాడు. షడ్
అంటే ఈ షడ్ వికారాలు ఏవైతుంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. అలాగే ఇట్లా పరిణామ రహితుడైనప్పటికీ కూడా ఏమియు ఎంత మాత్రము కూడా అంటే కేవలం సాక్షి మాత్రుడుగానే ఉన్నట్టుగా, కానీ అన్నిటికీ లోబడుతున్నట్టుగా మాయ ద్వారా లీల ద్వారా కనిపించేవాడు, కానీ అన్నిటికీ అతీతంగా ఎప్పుడూ ఒకేలాగా ఉన్నవాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో థర్డ్ సర్గా సంపూర్ణం.